ఫలితాలతో ముడిపెట్టడం వల్ల ప్రజల్లో కూడా అనుమానాలు వ్యక్తం కావడమే కాకుండా దేశవ్యాప్తంగా మోదీ గారి పట్ల పెరుగుతున్నటువంటి ఆదరణ, అభివృద్ధికి మారుపేరుగా మోదీ గారు అని చెప్పి పేదల పెన్నిధిగా మోదీ గారిని భావించి తెలంగాణలో కూడా బ్రహ్మరథం పడతా ఉంటే ఇది గమనించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త పల్లెం ఎత్తుకున్నారు. ఇవాళ ప్రజల దృష్టిని మళ్లించడానికి ఒక కొత్త నాటకం మొదలుపెట్టి ప్రజల సానుభూతి పొందడానికి తన పైన కుట్ర జరుగుతుందని, తనని దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నారు. ఎవరు మీ పార్టీలో కుట్రలు పడుతున్నారా, లేదా దొంగ దెబ్బ తీయడానికి మీ పార్టీలో ఏమైనా ముఠాలు గ్రూపులు కడుతున్నారా, అది వారికి తెలిసిన విషయం. అది ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఎంతైతే ప్రత్యర్థులను సైతం కూడా తన మాటల తూటాల ద్వారా ఏ రకంగా ఎదురుదాడి చేసి ఆ రకంగా రేవంత్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం ఇవాళ పలచనబడము, సానుభూతి పరమైనటువంటి వ్యాఖ్యలు దేనికి సంకేతమో ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేసుకోవాల్సిన కోరటం. అంటే తన పైన ఏదో కుట్ర జరుగుతుందని చెప్పి అంటే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు పాల్పడుతున్నారు. ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి ఈ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు వమ్ము చేస్తారని చెప్పి నేను విశ్వసిస్తాను. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ పార్లమెంట్ లో కూడా అసదుద్దీన్ ఓవైసీ ఇవాళ అక్కడ అభ్యర్థి మాదిరి గారు చెమటలు పట్టిస్తా ఉన్నారు, 3 చెరువుల నీళ్లు తాగిస్తా ఉన్నారు. ఆ రకంగా ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ ఓటమి ఛాయ నుంచి కాంగ్రెస్ యొక్క మద్దతుతో గట్టెక్కించడానికి ఏ రకంగా కాంగ్రెస్ అభ్యర్థిని మజ్లిస్ వ్యతిరేక ఓట్లలో చీలిక తీసుకురావడానికి కాంగ్రెస్ అభ్యర్థిని ఏ రకంగా పెట్టాలో ప్రకటించాలో స్వయంగా వాళ్ళ ప్రజలే కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు విరోధకాన్ని ప్రకటిస్తా ఉన్నారు. ఇవాళ ఓవైసీని గెలిపించమని మా అధిష్టానం ఆదేశిస్తా ఉన్నది. నాకు ఎంఐఎం విధానంతో విభేదాలు ఉన్నప్పటికీ పార్టీ యొక్క ఆదేశాన్ని అనుసరించడానికి మా అధినాయకుడు ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయంలో భాగంగా ఓవైసీని గెలిపిస్తానని చెప్పి బాహటంగా ప్రకటన చేస్తాం. మరోవైపు వి హనుమంతరావు పార్టీలో చాలా సీనియర్ నాయకులు, ఆయన వ్యాఖ్యలు చూస్తా ఉంటే విచిత్రం అనిపిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని నేను సమర్థించడము మా పార్టీ వాళ్ళకి నచ్చడం లేదంటారు. అంటే మీ పార్టీ వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అయిష్టంగా కొనసాగిస్తారని చెప్పకనే చెప్తున్నారా? మీ పార్టీ వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి గారితో విభేదిస్తున్నారని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని అంగీకరిస్తలేదని చెప్పి మీరు చెప్పకనే చెప్తున్నారా అని నేను ఇవాళ మీ ద్వారా నేను తెలియజేస్తాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని సమర్థించడమే మా పార్టీ వాళ్ళకి నచ్చడం లేదంటే, అందుకనే ఈ రేవంత్ రెడ్డి గారు కూనీ రాగాలిస్తున్నారు, కుట్రలు పండుతున్నారు, నా మీద ఈ రకంగా పన్నాలు పండుతున్నారు అనేటువంటి ఈ సానుభూతి కూనీ రాగాలి దేనికి సంకేతము. అందుకనే అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటారు, మా ప్రభుత్వాన్ని కూలుస్తామంటున్నారు, మా ప్రభుత్వం కూలిపోతుంది అంటున్నారు అని మేము ఎన్నడూ చెప్పలేదు. భారతీయ జనతా పార్టీ మేము ప్రజాస్వామికంగా ప్రజల తీర్పును శిరసావిస్తాం, గౌరవిస్తాం. మీరు ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు అమలు చేసి 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం సజావుగా కొనసాగాలని కోరుకుంటాం. కానీ మీ నాయకులు చెప్పుతున్నట్టుగానే మీ ముఠా తగాల వల్ల, మీ గ్రూపుల వల్ల, మీ పార్టీలో నచ్చని వాళ్ళకు నిన్ను నచ్చితే వారికి కోపం వస్తుందని చెప్తున్న మాటలు దేనికి అర్థమో ఒకసారి ఆలోచన చేసుకుంటాం. అందుకనే మీ ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్నాం. కానీ మీ ప్రభుత్వం పడిపోతే
పడగొడితే దానికి మేము బాధ్యులం కాదు, మీరు పడగొట్టుకుంటే నిలిపడానికి మేము సిద్ధంగా కాదు. మేము మాత్రమే ఈ ప్రభుత్వం కొనసాగాలి. వచ్చే 5 సంవత్సరాలు కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజలు కోరుకుంటున్నటువంటి ప్రజల ఆకాంక్ష ఇవాళ తెలంగాణలో కూడా మోదీ తరహా పాలన రావాలి, బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ దిశలోనే మేము ముందుకు పోతున్నాం తప్పితే ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు కూడా అత్యధిక సంఖ్యలో ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గెలవబోతున్నది. కాబట్టి ఈ రకంగా ఎంఐఎం కాంగ్రెస్ ఈ రకంగా ఇవాళ ఒకరికొకరు సహకరించుకుంటూ పైపెచ్చు ఇవాళ భారతీయ రాష్ట్ర సమితి పేరు మీద బిఆర్ఎస్ ఏదైతే ఇవాళ వారు కూడా మోదీ గారు రాకూడదని ఏదైతే మీరు వాళ్ళు తలస్తూ ఉన్నారో, మోదీ గారిని ఓడించాలని కోరుకుంటున్నారో, పరోక్షంగా ఈ 3 పార్టీల యొక్క ఆలోచన విధానాలు ఇవాళ దేశంలో జాతీయ స్థాయిలో 3వ మోదీ గారు వచ్చినట్టయితే ఈ కుల పార్టీలకు, ఈ కుటుంబ పార్టీలకు, ఈ అవినీతికి పాల్పడే పార్టీలకు సగం మంది ఈ నాయకులు విపక్ష కూటమిలో జైల్లో కొనసాగుతున్నారు, జైల్లో మగ్గుతున్నారు. సగం మంది దేని మీద జైలు వచ్చి ఇవాళ రాజకీయాలు చేస్తారు. అటువంటి వాళ్ళు వంత పాడుతున్నారు. ఇవాళ కేజ్రీవాల్ ఇవాళ వంత పాడినటువంటి ఇవాళ బీఆర్ఎస్ ఇవాళ జైలు పాడినటువంటి నాయకులకు ఇవాళ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు ఈ పార్టీలు. అంటే అవినీతి పనుల కొమ్ము కాసే పార్టీలు ఏకమవుతున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో మజ్లిస్ పార్టీ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ సంధి కూర్చేటువంటి ప్రయత్నాలు లోపైకరంగా జరుగుతున్నాయి. మీ యొక్క రహస్య ఒడంబడికి మేరకు ఎన్ని మీరు కుతంత్రాలు పడినా, ఎన్ని కుట్రలు పడినా ఇవాళ తెలంగాణలో మోదీ ప్రభావాన్ని తట్టుకోలేరు, మోదీ ప్రపంచాన్ని తట్టుకోలేరని ఖచ్చితంగా ఇవాళ తెలంగాణలో 4 కోట్ల ప్రజలు మోదీ గారికి అండమన్నారు. దేశవ్యాప్తంగా ఏ రకంగా 140 కోట్ల మంది మోదీ నాయకత్వాన్ని వాళ్ళు కోరుకుంటున్నారో, ఎన్ని విపక్షాలు పార్టీలు కూటమి ఒకటైనా ప్రజలు మాత్రం మోదీ గారితో ఉన్నారు. కాబట్టి మాకు ఆ నమ్మకం ఖచ్చితంగా. మరి ఇవాళ భారతీయ జనతా పార్టీ మీరు ఎన్ని రకాల కుట్రలు పార్టీలు పరోక్షంగా ప్రత్యక్షంగా లోపైకరంగా అన్ని పార్టీలు ఏకమైనా కానీ ప్రజలు మాతో ఉన్నారని చెప్పి మీరు స్పష్టం చేస్తూ, హామీల అమలు విషయంలో కూడా గతంలో బీఆర్ఎస్ ఏదైతే అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మోసం చేసి దగా చేసి వంచిందో ప్రజలు ఉండబడని చెప్పారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పంతాలో పోతోంది. కాబట్టి బీఆర్ఎస్ పట్టిన గట్టే కాంగ్రెస్ కూడా పడుతుందని చెప్పి, కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో వారికి వారే ఇవాళ సాటి. కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా అబద్ధాలకు మారు వేరుగా ఇవాళ కాంగ్రెస్, అదే రకంగా అహంకారానికి ఇవాళ మరి నిర్వచనం అంటే బీఆర్ఎస్. ఇవాళ ఊరిపైన బీఆర్ఎస్ నాయకులు అహంకారం మాత్రం తగ్గలేదు. కాబట్టి అబద్ధాల గాడితో, మాటల గాడితో కాలం వెలిపిస్తున్న కాంగ్రెస్ అయితే, అహంకారంతో కొనసాగుతున్న బీఆర్ఎస్ అయితే ఇవాళ అభివృద్ధికి మారు వేరుగా ప్రజలు మోదీ గారిని, బీజేపీని ఇవాళ ప్రజలు ఆదరిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయం. ఇప్పటికైనా ప్రజలు ఈ అవకాశవాద రాజకీయ పార్టీల యొక్క నైజాన్ని గమనించి వారిని ముసుగు తొలగించేదానికి ఇవాళ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కుట్రలు పడుతున్నారు, కుతంత్రాలు చేస్తా ఉన్నారు, నాకు ఎదురు పెడుతున్నారు. ఆ రకమైనటువంటి మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిన ప్రజలు మాత్రం మానసికంగా ఇవాళ బీజేపీ గెలుపుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను స్పష్టం చేస్తాను. యువతకు కాంగ్రెస్ యూపీఏ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఉపాధులు కల్పించిందో, ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే యువకుల కోసం ప్రత్యేకంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, ఏ వర్గాలకు ఎందులో నైపుణ్యత ఉన్నదో ఆ నైపుణ్యతకు సామాన్య పెట్టడానికి శిక్షణ కల్పించి కొన్ని కోట్ల మంది యువతకి వాళ్ళ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. మొన్నటి వరకు మీరు చూస్తా ఉన్నారు 10 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, నెలవారీగా మరి 1,00,000 పైన ఉద్యోగాలు పత్రాలు పంపిణీ చేసింది. అయితే
ఇవాళ మరి ప్రైవేట్ రంగంలో కూడా ఏ రకంగా ఉద్యోగ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టే ప్రతి రూపాయి 10 లక్షల కోట్ల ఇవాళ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానివ్వండి, రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానివ్వండి, లేదా ఇవాళ ఎయిర్వేస్ మీద కానివ్వండి, లేదా ఇవాళ విద్యా సంస్థలు అనేక కార్మికులు పెట్టిన పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఒకటికి 1.5% పెరిగిన విషయాన్ని కాంగ్రెస్ మర్చిపోతుంది. నిరుద్యోగులు ఎవరి వల్ల? కాంగ్రెస్ లో వారు రాజకీయ నిరుద్యోగులు కాబట్టి వారు నిరుద్యోగం మీద వారు ఆ రకంగా మాట్లాడుతున్నారు. ఎవరు? అందుకనే నేను రేవంత్ రెడ్డి గారికి ఆ మాట మీద కట్టుబడి ఉన్నాను. నేను సవాల్ చేస్తున్నాను. మీరు రెఫరెండం అంటున్న మీ పాలన ఖచ్చితంగా నేను ఇవాళ నేను సవాల్ స్వీకరిస్తున్నాను. నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి కావడం ఖాయం. మీరు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఖచ్చితంగా అవకాశమైనటువంటి రిఫరెండాన్ని కట్టుబడి ఉన్నారా? ఒకసారి సవాల్ కూడా స్వీకరించమని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని మీ ద్వారా వారికి స్పష్టం చేస్తాను. అటువంటి ఆలోచన ఏమి లేదు. మీ నుంచి అటువంటి సలహాలు ఉంటే పార్టీని చర్చిస్తాను. మా వరకే అటువంటి ఆలోచన లేదు. త్వరలో ప్రకటిస్తాము. నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ వచ్చే లోపల అభ్యర్థి ప్రకటిస్తాం, పోటీ చేస్తాం. ఖచ్చితంగా కంటోన్మెంట్ కూడా గెలిచి తీరుతారు. థ్యాంక్ యూ.